అందరికీ నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సిఐడి చీఫ్గా ఉండి రఘురామకృష్ణరాజు గారిని అరెస్టు చేసినటువంటి పివి సునీల్ కుమార్ వరుసగా సంచలన కామెంట్ చేస్తూ వస్తున్నారు. ముందుగా ట్వీట్ చేశారు. నేను ఒక మీడియా ఛానల్తో కూడా మాట్లాడారు. నేను ఒక మీడియా ఛానల్తో మాట్లాడిన విషయాన్ని నేను చూశాను. ఆయన చెప్తుంది ఏంటంటే, మొన్న రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరిగితే ఆ క్రీడా పోటీల్లో ఆయనకి గాయమైంది. ఆయనకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. అంటే చిన్న ఆటల పోటీలో కింద పడ్డందుకే ఆయన బోన్ విరిగింది, ఆయనకి బోన్ డెఫిషియన్సీ ఉంది, ఏదో వైద్య పరిభాషలో ఇంకోటి ఏదో ఉంది, లేదు వయసు మీద పడింది కాబట్టి ఆయన బోన్స్ అన్నీ వీక్ అయిపోయాయి. ఒకవేళ నిజంగా కనుక రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టినట్టు ఆయన చెప్తున్నట్టు మేము కనుక కస్టోడియల్ టార్చర్ పెట్టి ఉంటే ఆయనకి ఏ ఎముకకు ఆ ఎముక ఇరుగుండేది కదా, కాలు కీలు ఇరుగుండేది కదా. కానీ విరగలేదు అంటే మేము కొట్టలేదనే కదా అర్థం. పైగా రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తున్నారు, మేము గుండెల మీద కూర్చొని గుద్దామని చెప్తున్నారు. ఒకవేళ గుండెల మీద కూర్చొని కనుక అతన్ని కొట్టి ఉంటే అతనికి బోన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి అతని ఎముకలన్నీ ఇరుగుండేవి కదా, అంటే విరగలేదంటే ఆయన చెప్తుందంతా అబద్ధం అన్నట్టుగా పివి సునీల్ కుమార్ గారు నిన్న ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు. ఏమన్నా సంబంధం ఉందండి? నిన్న ఆటల పోటీల్లో కింద పడి దెబ్బ తగిలిన దానికి కస్టోడియల్ టార్చర్ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? కస్టోడియల్ టార్చర్ కేసులో కీళ్ళు విరిగినట్టు, ఎముకలు విరిగినట్టు, కాలు విరిగినట్టు, చెయ్యి విరిగినట్టు ఆధారాలు లేవు కాబట్టి కొట్టినట్టు కాదా? కస్టోడియల్ టార్చర్ పెట్టినట్టు కాదా? సరే, కస్టోడియల్ టార్చర్ పెట్టారా లేదా అంతిమంగా తేల్చాల్సింది కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి దాన్ని కోర్టుకు వదిలేద్దాం. కానీ కొన్ని లాజిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఐపీఎస్ పోలీసు అధికారులు ఒక వ్యక్తిని కొట్టారు అంటే ఎలా కొడతారు? ఎవరికి అనుమానం రాకుండా కొడతారు, బయటికి దెబ్బలు కనపడకుండా కొడతారు, జాగ్రత్తగా కొడతారు. కాలు విరగకుండా, కీలు విరగకుండా, ఎముకలు విరగకుండా జాగ్రత్తగా కొడతారు. వాళ్ళకి తెలుసు. ఒక ఐపీఎస్ అధికారులకి వాళ్ళొక వ్యక్తిని ఎలా హింసించాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందులో వీళ్ళు సాధారణ పోలీసు అధికారులు కాదు కదా, ఐపీఎస్ అధికారులు కదా. వాళ్ళకి ఆ తెలివి ఉంటుంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. అప్పటికీ రఘురామకృష్ణరాజు గారు నన్ను కస్టోడియల్ టార్చర్ పెట్టారంటానికి ఆయన కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. కాళ్ళు ఉబ్బిని కావచ్చు, రకరకాలుగా చూపిస్తున్నారు ఆయన. మరి అవి ఎలా ఉబ్బు ఉంటాయి? సరే, ఆయన ఆధారాలు కోర్టుకి ఇస్తారు, వీళ్ళు చెప్పదలుచుకుంది కోర్టుకి చెప్తారు. నిన్న కూడా ఆయన పివి సునీల్ కుమార్ చెప్పేది ఏంటంటే, నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నా అని చెప్తున్నాడు. సరే, నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా చెప్పుకోండి, కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుందిగా. రఘురామకృష్ణరాజు గారు ఒకటి చెప్పినా, పివి సునీల్ కుమార్ గారు మరొకటి చెప్పినా నిజం అనేది ఒకటే కదా. రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు నాడు హైదరాబాద్ వచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ చేసుకొని పోయిన మాట వాస్తవం అవునా కాదా? అంతకుముందు నోటీసులు ఇచ్చి ఏమైనా విచారణకు రమ్మన్నారా? కాదు కదా. విచారణకి రమ్మంటాం, నోటీసులు ఇవ్వటం కాదుగా, డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోయారు కదా పుట్టినరోజు నాడు. అది నిజమే కదా, అది అబద్ధం అని చెప్పలేరు కదా. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కొట్టలేదు అని సర్టిఫికేషన్ ఇచ్చింది గుంటూరు జీజీహెచ్ గైనకాలజిస్టు గారా, ఆమె పేరు ప్రభావతి ఏదో ఉంది కదా, సబ్జెక్టు కరప్షన్. గైనకాలజిస్టు, ఒక గైనకాలజిస్ట్ ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు, మీరెందుకు రిపోర్ట్ ఇవ్వాల్సింది మీరు కదా అని అంటే, అలా ఇమ్మన్నారండి, మేము ఇచ్చానండి అని ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారుగా. స్టేట్మెంట్ ఇచ్చినట్టు మన వార్తలో చూసాంగా. సరే, ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే, కొద్దిగా లాజిక్లు కూడా ఆలోచించి మాట్లాడారు. అంటే వాళ్ళు ఏదో డిఫెండ్ చేసుకోవడానికి చెప్తున్నారు తప్ప వాస్తవం అనేది ప్రజలకు కొంత ఐడియా ఉంది. ఇప్పుడు నిజంగా ఏ తప్పు చేయకపోతే సునీల్ నాయక్ ఎందుకంత అరెస్ట్ విషయంలో గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మొన్న సునీల్ నాయక్ ఒక కామెంట్ చేశారు, సంచలన కామెంట్ అది నిజానికి. అంటే ఈ పివి సునీల్ కుమార్ కామెంట్స్ కాక సునీల్ నాయక్ చేసిన కామెంట్స్. ఆయన ఏమంటారు, ఆయన అనేది ఏంటంటే, నన్ను రఘురామకృష్ణరాజు గారు బెదిరించారు అంటారు. ఈ పివి సునీల్ కుమార్ పేరు చెప్పని, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పని రఘురామకృష్ణరాజు గారు బెదిరించారట. మరి బెదిరించిన రోజే కేసు పెట్టవచ్చు కదా, మీరు ఐపీఎస్ అధికారి కదా, బెదిరించిన రోజే కేసు పెట్టవచ్చు కదా, ఇవాళ ఎందుకు చెప్తున్నారు? సో ఏది ఏమైనా ఈ విషయాలన్నీ అంతిమంగా కోర్టులో తేలుతాయి. సో రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.